అది ఇప్పుడు ఆ మహిళల గురించి చెప్పండి సార్. అంటే వాళ్ళు సార్ ఇప్పుడు మీ విలేజ్ కదా సార్, ఈ విలేజ్ ఎవరు? భీమదేవరపల్లి సార్. ఇప్పుడు ఇక్కడికి చాలా మంది వందల మంది మహిళలు పెళ్లి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ అత్తగారు ఊరిది. మరి వాళ్ళు ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్ లోపల వాళ్ళ డాటా అనేది ఒకవేళ వాళ్ళు అమ్మగారింటి డాటా ఇక్కడ రాయలేదు అనుకుందాం సార్, రాయకపోతే ఏ విధంగా మరి మీరు అది ఫైండ్ అవుట్ చేస్తారు? వాళ్ళ జాబితా వాళ్ళ అక్కడ ఓటర్ ఐడి నెంబర్ తీసుకోవాలి మేము. వాళ్ళు అక్కడ ఎపిక్ నెంబర్ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సింది సార్. వాళ్ళకి సంబంధించి మీ దగ్గర ఏం లేదు, ఇక ఏం లేదు, సెర్చ్ చేయడం కానీ ఏం లేదు, ఖచ్చితంగా వాళ్ళే తీసుకోవాలి. తీస్తేనే ఇక్కడ వాళ్ళకు ఓటు యాక్టివేట్ అవుతుంది సార్. సార్ ఇప్పుడు దాంతో పాటు సార్ మీకు ఏమైనా సమస్యలు ఎదురైంది అనుకో సార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా ఓటర్స్ కు మొత్తం మీద 1950 నంబర్ ఫోన్ చేసి సలహా తీసుకోమంటుంది. మీకు ఇట్లా ఏమన్నా సలహాలు కానీ మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా నింపడం లోపల కానీ ఆన్లైన్ చేయడం కానీ ఏమైనా డౌట్స్ వస్తే మీరు ఎవరిని కన్సల్ట్ అవుతారు? మా ఆర్ఐ గారిని, ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ అయ్యి మేము డౌట్ క్లారిఫై చేసుకుంటాం. ఓకే సార్, కన్సల్ట్ అయితే చేస్తారు సార్. చనిపోయిన వాళ్ళ ఓట్లు మరి చనిపోయిన వాళ్ళు కూడా ఇక వాళ్ళు రాసి ఇవ్వాలి. ఫామ్ 7 ఏదో ఉంది కదా సార్, ఫామ్ 7 ఇస్తే పోతుంది సార్. దాంతో పాటు ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు సార్ న్యూ ఓటర్స్ అంటే కొత్త ఓటర్లకు ఫామ్ 6 తీసుకోవాలా? ఫామ్ 6 బిఎల్ఓగా మీరు ఇస్తురా మరి వాళ్ళే తీసుకోవాలా? మీరే తీసుకోవాలి. మేమే ఇస్తున్నాం వాళ్ళకి. 18 years ఎవరైతే క్రాస్ అవుతాయో వాళ్ళు 10th క్లాస్ మేము ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకు ఫిల్అప్ చేసి మేమే చేస్తాం, ఫోటో తీసి చేస్తాం సార్. ఈ ప్రక్రియలో ఆల్రెడీ జరుగుతుంది సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నియోజకవర్గాలు మారిన వాళ్ళు ఉంటారు కదా సార్, కాన్స్టిట్యున్సీ మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తప్పుల వాళ్ళు కూడా ఫామ్ మరి 8 సార్ 8 ఇస్తారు కదా, అది కూడా ఇస్తారు సవరణ చేయడానికి సార్. ఇప్పుడు మీరు ఒక్క బిఎల్ఓకి మీరు బిఎల్ఓ సార్, మీకు 900 ఓటర్స్ లో మీకు మ్యాపింగ్ చేయమని July 24 వరకు టైం ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషన్. మీ డ్యూటీ సార్ అది. ఈ 900 ఇళ్లలో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫామ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ 90% చేసినట్టు కదా సార్. ఇప్పుడు చాలా మంది అందుబాటులో ఉంటున్నారు అసలు. కొంతమంది విలేజ్లలో కొంతమంది ఊర్లో వేరే ఊర్లో పోవడం లాక్ చేసి ఉన్నాయి. వాళ్ళ తర్వాత ఇస్తాం, తర్వాత కాల్ చేసి ఇస్తున్నాం. ఓకే సార్. సార్ ఫామ్ ఫిల్అప్ చేసే ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసే లోపల ప్రజలు చేసే తప్పేందో చెప్పండి సార్. పేరు అని ఉన్న దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే ఓటర్ పేరు రాస్తున్నారు. ఎవరైతే ఓటర్ ఉంటారో ఇక్కడ సార్ ఇక్కడ రాస్తారు. ఇక్కడ పేరు అనే కాడ ఇక్కడ వాళ్ళ ఫాదర్ పేరు గాని తాతగారి పేరు గాని రాయాలి, కుటుంబ సభ్యుల పేరు రాయాల్సి ఉంటది. ఇక్కడ ఏం చేస్తారు అంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ పేరు కింద రాయడం అనేది జరుగుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే క్షేత్రస్థాయిలో అయితే ఎన్యుమరేషన్ ఫామ్ నింపడం అనేది చాలా మందికి చదువుకున్న వాళ్ళకు చదువురాని వాళ్ళకు కూడా తెలియట్లేదు. చదువుకున్న వాళ్ళకైతే కొంచెం వాళ్ళకు కూడా అవగాహన లేదు. అన్ని గ్రూపులలో విలేజ్ గ్రూపులలో పెట్టిన ఎట్లా ఒక మోడల్ కాపీని ఎప్పటికప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తూనే ఉన్నాం. అయినా కూడా కొంత తప్పులు జరుగుతున్నాయి, కొంచెం తప్పు జరుగుతాయి సార్. దాని అయితే ఒకవేళ పూర్తిగా చదువురాని వాళ్ళకి నింపకపోతే కనుక మీరైతే నింపి సంతకాలు తీసుకొని డీటెయిల్స్ తీసుకొని మొత్తం మీద మనం భీమదేవరపల్లి మండలంలో ఉన్నటువంటి బిఎల్ఓ గారి దగ్గర చిన్నగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ అంటే ఎన్యుమరేషన్ ఫామ్ ప్రక్రియ నింపడం కానీ ప్రజలకు ఉండేటువంటి సలహా డౌట్స్ అయితే ఏ విధంగా జరిగినాయి, మరి ఫామ్ ఎట్లా నింపుతా ఉన్నారు, చనిపోయిన వాళ్ళకి సంబంధించిన తొలగింపు ఓటర్ కానీ కొత్త ఓటర్స్కి ఎట్లా అప్లై చేయడం కానీ మొత్తం మీద క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఆయన కొంచెం అడిగే ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన కూడా క్లియర్గా కొంచెం చెప్పే ప్రయత్నం చేసిండు. మొత్తం మీద మరి ఈ ప్రక్రియ అంటే ఎన్యుమరేషన్ ప్రక్రియ అనేది 31st వరకు అంటే నెక్స్ట్ మంత్ July 24 వరకు ఉంటుంది. 31st అయితే డ్రాఫ్ట్ అనేది ఆల్రెడీ 31st వరకు డ్రాఫ్ట్ అనేది ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు చాలా మంది కూడా ఇంటి దగ్గర అందుబాటు లేకున్నా కూడా మరొకసారి వెళ్ళి కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఏదైనా అంటే క్షేత్రస్థాయిలో కింది స్థాయి ఉద్యోగులు కాబట్టి ఏదైనా వీళ్ళకు సలహాలు సందేహాలున్నా కూడా వాళ్ళకి సంబంధించిన పై అధికారి ఎవరు ఆర్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, తర్వాత పైన కాన్స్టిట్యూన్సీ సంబంధించిన విఆర్ఓ గారు కూడా కన్సల్ట్ అయ్యి మొత్తం మీద క్లారిఫికేషన్ తీసుకుంటున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తం మీద మరి బిఎల్ఓ గారికి ఇచ్చినటువంటి 900 ఇళ్ళు అయితే కంప్లీట్గా చేస్తామని కూడా పూర్తయితే సమయం మాత్రం ఉంటుందని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది బిఎల్ఓ గారితో చిన్నగా డిస్కస్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేస్తారు కదా సార్, మీరు అది ఏ విధంగా ఫిల్అప్ చేయాలో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. 1987లో 86లో పుట్టిన వాళ్ళు
మన లెఫ్ట్ సైడ్ లో ఫిల్అప్ చేసుకోవాలి. ఆ, ముందుగా వాళ్ళ నాన్న పేరు, ఉమ్, ఆ, వాళ్ళ తర్వాత వాళ్ళ తాతగారి పేరు, ఆ, ఎపిక్ నెంబర్ ఉంటే వాళ్ళ ఓటర్ ఐడి ఎపిక్ నెంబర్ ఉంటే ఇందులో రాసుకోవాలి. ఆ, బంధుత్వం అంటే వాళ్ళు ఏ రిలేషన్ అవుతారు, ఉమ్, తాత మనోడు, కొడుకు, ఇట్లా రాయాలి. ఏదైతారో అది రాయాలి. అంటే సార్ ఇది 2002 ఎస్ఐఆర్ జాబితా అంటారు అంతే కదా సార్? 2002 రెండులా. ఉంటే ఈ కాలంలో ఫిల్అప్ చేయాలి. ఓకే సార్. ఆల్టర్నేట్ గా ఇది అందరూ ఫిల్అప్ చేయాల్సిందే. కింద ఎట్లాగో ఈ పర్సన్ అంటే ఇప్పుడు ఈ ఓటర్ అనుకుంటే ఇతను ఆల్రెడీ ఇతని డీటెయిల్స్ ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేయాల్సిందే. ఇతని యొక్క వివరాలు అంటే ఆధార్ 2002 లో ఉంటే ఇక్కడ రాయాలి. ఆ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ రాయాలి సార్ అంతేనా? ఆ, ఆ, సైడ్. ఇటు సైడ్ ఇక్కడ పేరెంట్స్ రాయాలి. ఆల్రెడీ వాళ్ళ డీటెయిల్స్ పైన ఉంటాయి. ఓకే సార్. ఒక పర్సన్ పర్సన్ ఉంటాయి. ఇక్కడ రాసుడు ఏంటంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ రాయాలి డీటెయిల్స్ ఇక్కడ. ఓకే సార్. ఇక్కడ వాళ్ళ వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ తాత పేరు, వాళ్ళ తండ్రి ఎపిక్ నంబరు, మన ఓటర్ ఐడి నెంబర్ ఉంటే ఇందులో రాయాలి. వాళ్ళు ఏమైతారు, మనవడా కొడుక ఇది అనేది ఓకే సార్. బంధుత్వం అనేది రాయాలి. ఆల్టర్నేట్ ఓల్డ్ జిల్లా ఏదన్నా అంటే అదే రాసుకోవాలి. మన కరీంనగర్ జిల్లా అయితే కరీంనగర్, వరంగల్ అయితే హన్మకొండ అయితే హన్మకొండ రాసుకోవాలి. స్టేట్ మరి రాష్ట్రం అంటే ఏది రాయాలి? ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాయాలి. ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ పైన ఆల్రెడీ ఇప్పుడు ఈ వ్యక్తికి సంబంధించిన డాటా మొత్తం వచ్చింది కదా సార్? ఇక్కడ పైన వ్యక్తికి సంబంధించిన డాటా వచ్చింది. ఇట్లా వచ్చింది already. ఫోర్ ఫాదర్స్ డాటా మొత్తం ఇక్కడ రాయాలి. ఇక్కడ ఓన్లీ ఇప్పుడు ఇతని డీటెయిల్స్ ఇక్కడ రాసాడు కింద సార్, కింద రాయాలి. ఓకే సార్. సార్ రైట్ సైడ్ లో ఏంటంటే ఇప్పుడు ఇతని జాబితా ఉంటే 2002లో ఓటు హక్కు కలిగి ఉంటే మాత్రమే ఇందులో రాయాలి. ఇప్పుడు ఈ వ్యక్తి కలిగి లేకపోతే ఇటుదిక్కు రాయాలి, ఇటువైపు రాయాలి. అది వాళ్ళ కుటుంబ సభ్యులు ఫాదర్స్ అంటే తల్లిదండ్రులే రాయాలి. తల్లిదండ్రుల డీటెయిల్స్ రాయాలి. ఏదో విధిగా ఈయన డీటెయిల్స్ ఇక్కడ కింది కాలంలో రాయడం. ఓకే సార్. ఇట్లా సైన్ చేసి ఇస్తారు. సైన్ చేసి ఇస్తే దాన్ని మళ్ళీ బిఎల్ఓస్ అన్ని కరెక్ట్ ఉన్నాయని రెక్టిఫై చేసి బిఎల్ఓ సైన్ చేసి మేము ఆన్లైన్ చేసుకుంటాం. ఇస్తారు సార్. ఇప్పుడు సార్ రసీద్ వచ్చేది ఏంటి సార్? రసీద్ మరి రసీద్ ఏం లేదండి. లేదు సార్. ఇప్పుడు 2 ఫామ్స్ ఇస్తారు కదా. ఇప్పుడు ఒక ఫామ్ ఏమో వాళ్ళ దగ్గర పెట్టుకొని మీరు సైన్ చేసి మీరు ఇస్తారు కదా రసీదు. 2 ఫామ్స్ ఇచ్చిన తర్వాత మేము ఒకటి ఆఫీస్ కాపీ లెక్క పెట్టుకుంటాం. ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు మీరు ఆన్లైన్ ఇంకా స్టార్ట్ చేయాలి. ఓకే సార్. సార్ ఇప్పుడు మీకు ఎన్ని ఇచ్చారు సార్? ఇల్లు మొత్తం ఎన్ని ఇచ్చారు? ఇల్లు నాకు ఓటర్స్ ఇచ్చారు 960 ఓట్లు ఉన్నాయి. ఓటర్స్ కి నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి. సార్ మీరు కారాబార్. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేస్తారు కదా సార్? ఫిల్అప్ చేస్తారు. ఓకే. మరి ఇప్పుడు ఆన్లైన్ వచ్చినప్పుడు ఆన్లైన్ మీద మరి మీకు పూర్తిగా అవగాహన ఉందా? మాకు ట్రైనింగ్ ఇచ్చింది. ట్రైనింగ్ ఇచ్చారా? ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే సార్. అదే విఆర్ఓలు అని వాళ్ళు మాకు అందుబాటులో ఉంటారు. విఆర్ఓ సార్ కూడా మనకు ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ ద్వారా కానీ ఫోన్ వీడియో కాల్ ద్వారా కానీ మనకు రెక్టిఫై చేస్తారు వాళ్ళు. సార్ ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు బిఎల్ఓ డ్యూటీ వేసారు కదా సార్, మీరు కారాబార్ గా చేస్తారు. మీకు బిఎల్ఓ డ్యూటీ వేయడం జరిగింది. మీ కారాబార్ డ్యూటీ మళ్ళీ చేస్తురా? ఇది చేస్తురా? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే బిఎల్ఓకు వాళ్ళకి సంబంధించిన డ్యూటీ మళ్ళీ చేయొద్దని చెప్పింది. మరి 2 పనులు చేస్తురా, ఒకటే చేస్తురా? ఒకటే చేస్తాను. అది వీలైతే లేదు. అంటే మొత్తం మీద సార్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే జూలై 24 తారీఖు వరకు ఈ ప్రక్రియ అనేది పూర్తి కంప్లీట్ చేయాలి. మరి 900 ఓటర్స్ మీరు పూర్తి చేయగలుగుతారా? టైం సరిపోతుంది అంటున్నా. సరిపోతుంది సార్. ఇంకోటి సార్, క్షేత్రస్థాయిలో మీరు పోయి ఇస్తారు సార్. ఇప్పుడు చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు, చదువుకున్నా కూడా దీని మీద అవగాహన చాలా మందికి లేదు. అలాంటప్పుడు మీరు దాన్ని రాసిస్తుర్రా లేకపోతే వాళ్ళు ఎట్లా ఉంది? వాళ్ళు రాసుకొని రమ్మంటున్నాం. రాసుకొని రాని వాళ్ళే మేమే రాసి వాళ్ళతో సంతకం తీసుకుంటాం. మేము వెళ్ళిపోయాడమే. ఎలక్షన్ కమిషన్ ఇంకోటి చెప్పింది ఏంటంటే మీరు ఒకవేళ ఒక్కసారి కాకుండా 3 టైమ్స్ పోవాలని చెప్పారు. అట్లా 3 టైమ్స్ పోవడానికి అయితే మీరు రెడీ ఉన్నారుగా? పోవాలి సార్. పోవాలి, చేయాలి సార్. ఇంకోటి సార్, ఇప్పుడు మీకు ఈసీఐ నెట్ యాప్ అనేది అలా ఆన్లైన్ చేయమని చెప్పింది. అప్పుడు ఏమని చెప్పింది కదా సార్? మీకు అక్కడ దాకా పోలేదు కానీ మొత్తం మీద అందులో 2002 డాటా మీరు మ్యాచ్ చేస్తురా? ఇప్పుడు ఆన్లైన్ చేసేటప్పుడు దాన్ని మ్యాచ్ అయితే లేదని చూడాలి. ఒకవేళ సార్ ఇప్పుడు ఈ ఫామ్ లో అతను 2002 జాబితా అనేది అతను ఫిల్అప్ చేయలేదు అనుకున్నాం. ఒక మాట ఫిల్అప్ చేయకపోతే మరి దాన్ని ఎట్లా తీసుకురు మీరు? మా దగ్గర లిస్ట్ ఉంటుంది. 2002 లిస్ట్ ఉంటే మాన్యువల్ ఉంటుందా? మాన్యువల్ ఉంటుంది. వాళ్ళ జాబితా ఉన్నది. మరి ఆయన వేరే మాన్యువల్ ఉంటే ఈ విలేజ్ వ్యక్తి అయితే మాన్యువల్ గా మీరు అలా చూసి మ్యాచ్ చేస్తాం. రాయని వాళ్ళకి. ఒకవేళ పూర్తిగా వాళ్ళ జాబితా అందులో లేదు సార్, మొత్తం మీద 2002లో కూడా వాళ్ళ జాబితా అందులో లేదు. ఇప్పుడు ఎట్లా?
రైట్ కూడా ఎంట్రీ చేస్తారా? ఎంట్రీ చేసుకున్నా రైట్ సైడ్ రాస్తాం సార్. రైట్ సైడ్ రాస్తారు. రైట్ సైడ్ రాస్తాం. సార్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన పెళ్ళై ఇప్పుడు అత్తగారింటికి ఊరికి రావడం జరిగింది సార్. మీ విలేజ్ ఇక్కడికి చాలా మంది అమ్మాయిలు పెళ్ళై ఇక్కడికి రావడం జరిగింది. అత్తగారింటికి ఈ ఊరు అత్తగారి ఊరు సార్. ఈ ఊరికి వచ్చిన వాళ్ళు మరి ఆ ఊరు అంటే వాళ్ళ తల్లిగారికి సంబంధించిన జాబితాను వాళ్ళు సిద్ధం చేసుకోవాలి. జాబితా 2002 సెన్సస్ మన ఎస్ఆర్ జాబితా సిద్ధం చేసుకోవాలి. మరి అయితే మ్యారేజ్ చేసుకుని రాకపోతే మరి ఆ జాబితా ఎట్లా తీసుకొస్తారు? మ్యారేజ్ చేసుకొని ఈ విలేజ్ లా వచ్చిండ్రు, ఇక్కడ ఓటు హక్కు అప్లై చేసిన